టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. నిజానికి వీళ్ళిద్దరూ టీ20 క్రికెట్ కు కూడా పక్క పక్కనే వీడ్కోలు పలకడం, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ క్రికెట్ కూడా కేవలం ఒక 2-3 రోజుల వ్యవధిలోనే గుడ్ బై చెప్పడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా సుదీర్ఘమైన భావోద్వేగంతో కూడిన కన్నీటి వీడ్కోలును ఒకటి చెప్పాడు. అయితే బీసీసీఐ కోహ్లీని ఒప్పించడానికి ప్రయత్నించింది, కానీ కింగ్ కోహ్లీ మాత్రం అంగీకరించలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక సందేశం రాసి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ పర్యటన కోసం టెస్ట్ క్రికెట్ జట్టును త్వరలో ప్రకటించాల్సి ఉందన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్ల్లో 46.8 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇంకొక దగ్గర 700 పరుగులు చిల్లర చేస్తుంటే 10,000 పరుగులు క్లబ్లో చేరుండేవాడు. అందులో 30 సెంచరీలు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత్ తరఫున అత్యంత సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ కూడా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 68 మ్యాచ్లలో 40 మ్యాచ్లు గెలిచింది మన భారత జట్టు. ముఖ్యంగా 2016-2019 మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కోహ్లీ 43 టెస్ట్ మ్యాచ్ల్లో 66 సగటుతో 4,200 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 16 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే కోహ్లీని గొప్ప టెస్ట్ ఆటగాడిగా నిలబెట్టింది. అయితే విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఒకటి రాసుకొచ్చాడు. నేను 14 ఏళ్ల క్రిందట తొలిసారి టెస్ట్ క్రికెట్ జెర్సీని ధరించాను. ఈ టెస్ట్ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకువెళ్తుందని అస్సలు ఊహించలేదు. అది నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, ఎన్నో నేర్పించింది. తెల్లని దుస్తుల్లో ఆడడం నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దంగా చేసిన కృషి, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి టెస్ట్ ఫార్మాట్ నుంచి దూరం కావడం నాకు అంత తేలిక కాదు. కానీ ఈ నిర్ణయం ఇప్పుడు సరైందని అనిపిస్తోంది. నేను ఈ ఫార్మాట్ కోసం ఎంతో ఇచ్చాను. అది నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఇచ్చింది. మనసు నిండా సంతృప్తితో, అంతకన్నా గొప్పగా కృతజ్ఞత భావంతో ఈ ఫార్మాట్ నుంచి నేను పక్కకు తప్పుకుంటున్నా. వెనక్కి తిరిగి నా టెస్ట్ క్రికెట్ చూసుకుంటే నా మొహంలో చిరునవ్వే కనిపిస్తుంది. ప్రేమతో సైనింగ్ ఆఫ్ అంటూ చాలా కన్నీటి పర్యంతమై రాశాడు విరాట్ కోహ్లీ. ఇది చదివిన అభిమానులందరూ కూడా చాలా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎందుకనంటే అటు రోహిత్, ఇటు విరాట్ కోహ్లీ, అంతకు మునుపు అశ్విన్, వీళ్ళ ముగ్గురు టెస్ట్ ఫార్మాట్ నుంచి గుడ్ బై చెప్పేయటం. అంటే అశ్విన్ అంటే టోటల్ క్రికెట్కే చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళిద్దరూ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి గుడ్ బై చెప్పడం ఒక రకంగా ఒక శకం ముగిసినట్టే. ఎందుకంటే రోహిత్ కానీ విరాట్ కోహ్లీ కానీ మూల స్తంభాలనే చెప్పొచ్చు. టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చిన ఐపీఎల్లో కొనసాగుతున్నారన్న హ్యాపీనెస్తో అందరూ కూడా ముందుకు నడిచారు. టెస్ట్లో ఉన్నారు, వన్డేల్లో ఉన్నారు. కానీ టెస్ట్ ఫార్మాట్కి కూడా గుడ్ బై చెప్పడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే.